హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్లో కారు డ్రైవర్గా అయితే పోస్టులు అయితే వచ్చాయి. మీకు ఆల్రెడీ కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది ఆల్ ఓవర్ ఇండియా. సో ఆ నోటిఫికేషన్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చాలామంది నోటిఫికేషన్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. సో ఆ గంటని ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇందులో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆఫీస్ ఆఫ్ ది సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్, చెన్నై. సో ఇది చెన్నై డివిజన్లో అయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టులు వచ్చినాయి. కానీ ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి. సో 25 పోస్టులు అయితే వచ్చాయి దీనికి. ఇది స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అని ఇచ్చారు, జనరల్ సెంట్రల్ సర్వీసు. సో గ్రేడ్ సి అంటారు, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్. ఇందా 19,900 సెవెంత్ పే కమిషన్ అయితే వస్తుంది. ఇది 19,900 రూపాయలు సాలరీ బేసిక్ పే ఉంటుంది. ఇది సెవెంత్ పే కమిషన్ బేస్ మీద సో స్టార్ట్ అవుతుంది. ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ పోస్టులు 25 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. సో ఇమీడియట్లీ అయితే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ డివిజన్ వైజ్, రీజన్ వైజ్ ఇచ్చారు. సెంట్రల్ రీజన్లో అయితే 1 పోస్టు, ఎంఎంఎస్ చెన్నైలో అయితే 15 పోస్టులు, ఇక సదరన్లో అయితే 4 పోస్టులు, వెస్ట్రన్లో అయితే 5 పోస్టులు, టోటల్ 25 పోస్ట్ అయితే ఉన్నాయి. సో ఇది నేమ్ ఆఫ్ ది డివిజన్ ఆఫ్ హోమ్ ద అప్లికేషన్ అడ్రస్ అంటే ఈ అడ్రస్ అయితే ఇచ్చారు. సో ఈ అడ్రస్ ద్వారా మనకి అంటే ఇక్కడి నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. జనరల్గా ఇక్కడ ఏమంటారంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ కండిషన్స్, డిప్యుటేషన్, అబ్జర్ప్షన్ ఆఫ్ ది అఫీషియల్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇవి. సో ఫ్రమ్ అమాంగ్ ద రెగ్యులర్ డిస్పాచ్ రైడర్ గ్రూప్ సి ఎంప్లాయీస్ అంటే రెగ్యులర్గా మనం ఇప్పుడు మెయిల్స్ అంటే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లెటర్స్ కానీ ఏదైనా పార్సల్స్ కానీ మీరు దాన్ని ఒక వ్యాన్లో వేసుకొని తీసుకువెళ్తూ ఉంటారు కదా, అలాగే వాళ్ళ ట్రావెల్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం కార్ డ్రైవర్గా అయితే జాబ్ అయితే ఉంది. దీనికి 5,200 నుంచి 20,200 వరకు మనకి గ్రేడ్ పే అని వస్తుంది. ఇది సెవెంత్ పే కమిషన్ ప్రకారం వస్తుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ హూ పాసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఫర్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ ద కాంపిటెంట్ డ్రైవ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇచ్చారు చూడండి, దీ అడ్రస్కి మనం అయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయవలసిన అవసరం ఉంటుంది, అంటే పంపించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇది 8/2/2025 వరకు అయితే టైం ఉంది ఈ అడ్రస్లో. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఈ అడ్రస్కి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పంపించేసేయాలి. దీనికి ఫీజు అయితే లేదు, ఎక్కడ ఫీజు గురించి అయితే ఇవ్వలేదు. సో ఇంకా డీటెయిల్స్ మనం వెబ్సైట్లో చూద్దాం. సో మనం వెబ్సైట్లో చూస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది చూడండి, ఇది వెబ్సైట్ ఇండియన్ పోస్ట్ తమిళనాడు పోస్టల్ డిపార్ట్మెంట్ది. సో ఇక్కడ మనం రిక్రూట్మెంట్ చూస్తే ఫస్ట్ ఉంది చూడండి, ఇది కారు డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అని ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే సేమ్ నోటిఫికేషన్ ఏదైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అదే నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇదే నోటిఫికేషను. అయితే దీనికి ఫీ లేదు, జస్ట్ మీరు 10th క్లాసు అలాగే మీ డ్రైవింగ్ లైసెన్సు ఇవన్నీ పెట్టేసి మీరు ఈ అడ్రస్కి పంపించాలి. సో ఈ అడ్రస్కి అయితే కొరియర్ ఆర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు డాక్యుమెంట్స్ అన్నీ పంపించేసేయాలి. ఇక్కడ ఉంది చూడండి,
Applications not forwarded through proper channel or those received without the request certificate and the necessary document will not be entertained. The required documents mentioned at the end of annexure along with relevant documents in support of qualification and experience may be forwarded to. ఇక్కడ ఇచ్చారు దీనికి మీరు పంపించాలి. సో ఇది డీటెయిల్స్. అయితే అప్లికేషన్ ఇచ్చారు చూడండి, ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు రాసేసి ఫిల్ చేసేసి పంపించేయచ్చు. సో ఇక్కడ ఇచ్చారు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేటు, ఇవన్నీ డీటెయిల్స్. ఈ అప్లికేషన్ని మీరు ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. సో ఇది అయితే డీటెయిల్స్. ఈ వెబ్సైట్ లింక్ను కూడా మీకు ఇస్తాను. ఇక్కడ దీనికి ఫీ లేదు, అలాగే డైరెక్ట్ అప్లికేషన్ పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.